హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కే నవీన్. ఈరోజు మనము ఈగల్ మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వచ్చే మూవీ అయితే అని చెప్తున్నా. రవితేజ గారి కెరియర్లో ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పొచ్చు. రివ్యూ చూసుకుంటే మనము కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే వారు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటా. అలానే కొత్త అప్డేట్స్ కూడా చెప్తూనే ఉంటాం మీకోసం. మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఇంకా మీ హెల్ప్ ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూనే ఉంటా. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. డిఫరెంట్ మూవీలా క్రియేట్ చేశారు. గన్స్ కానీ ఆ పంచ్ కట్ లుక్ కానీ రవితేజ గారిది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అయితే కొన్ని సీన్స్ అయితే ట్విస్టులు కానీ సీన్స్ కానీ యాక్టింగ్ లెవెల్ కానీ స్టార్టింగ్లో ఫస్ట్ హాఫ్ వరకు మనం చూసుకుంటే చాలా డిఫరెంట్గా యాక్షన్ సీక్వెన్స్ థ్రిల్లర్లా ఉంటుంది. ఇది గన్స్ వాడటం కానీ ఆ ఎలివేషన్ రేంజ్ కూడా ఉంటాయి. కొన్ని ఎక్స్ట్రాడినరీగా పెట్టారు. అస్సలు ఊహించలేదు ఇలా ఉంటుంది అనుకొని. ఈగలైతే మనము లేటెస్ట్ మూవీ చూసుకున్నా కూడా అది ఫ్లాప్ అయినా కూడా ఈ మూవీతో అయితే మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు రవితేజ గారు. సంక్రాంతికి అయితే రాలేదు కానీ ఇప్పుడు వచ్చి ఫుల్ మీల్స్ అయితే పెట్టారు మనకైతే. ఎక్స్ట్రాడినరీగా ఉంది మూవీ అయితే. 10 నిమిషాలు టు 20 మినిట్స్ అయినా కూడా అక్కడి ఇంకా స్టార్ట్ అవుతుంది రన్ టైము. అప్పుడు ట్విస్ట్లు అన్నీ రివీల్ అవుతాయి. అప్పుడు సూపర్గా ఉంటుంది. ఇంటర్వ్యూల వరకు ఇంకా చూసుకుంటే ఇక మోగిపోతుంది అందరికీ. ఈగల్లా ఎగిరిపోతుంది మూవీ అయితే కనుక. అలా ఎక్స్ట్రాడినరీగా మూవీ అయితే తీశారు. డైరెక్టర్ గట్మ్యాన్ గారు ఎక్స్ట్రాడినరీగా తీశారు. అయితే అదే ట్విస్ట్ లాస్ట్లో కూడా రన్నింగ్ అవుతుంది. అదే ట్విస్ట్ లాస్ట్లో రన్నింగ్ అవుతుంది. అది సూపర్గా అనిపిస్తుంది. నేనైతే సూపర్ సాటిస్ఫైడ్ అయితే ఈ మూవీతో అయితే ఇంకా. ఇక ఎలా ఉంటుందో ఊచుకోత అంతే. ఇక బాక్స్ ఆఫీస్ బదులైపోవాలి రవితేజ గారి మూవీకి అయితే. ఈగల్ ఎక్స్ట్రాడినరీగా పెట్టారు ఈగల్ మూవీ అయితే. యాక్టింగ్ లెవెల్స్ కానీ యాక్టింగ్ గురించి అంతా మాట్లాడే పెద్దవాడిని కాదు నేను. సంక్రాంతికి రావాల్సిన మూవీ బట్ డేట్స్ ఇష్యూ వల్ల పోస్ట్ పోన్ అయితే వచ్చింది. ఫిబ్రవరికి అయితే వచ్చింది. పెట్టిన లేపినట్టు ఉంటుంది మూవీ. ఎండింగ్కి ఇలా ఉండాలి భయ్య. యాక్షన్ ఒక డిఫరెంట్ లుక్తో అయితే మనం చూడొచ్చు రవితేజ గారిని. పీక్స్ అని చెప్పొచ్చు. ఆ సీన్స్ ఏమైతే ఉన్నాయో అనుపమ సీన్స్ కానీ కావ్య తాప సీన్స్ కానీ కేస్ స్టడీ కానీ స్టార్టింగ్లో కేస్ స్టడీ కానీ ఎండింగ్ క్లైమాక్స్ సీన్లో అయితే అదిరిపోతుంది. అయితే ఎక్స్ట్రాడినరీగా పెట్టారు డైరెక్టర్ గారు. కో యాక్టర్స్ కూడా మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు. ఎలివేషన్ సీన్స్ అయితే సూపర్ ఎక్స్ట్రాడినరీ. వీళ్ళందరినీ కంగారు పెట్టింది మత్తో ప్రాంతమో కాదు, దాన్ని పండించిన వాడు. ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. నేనైతే సూపర్ సాటిస్ఫైడ్ దిస్ మూవీతో అయితే కనుక. కామెడీ సీన్స్ అయితే ఉండు కానీ కొంచెం అయితే సీరియస్ సీన్స్ అయితే చాలా ఉంటాయి. ఆ యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. బాగా సపోర్ట్ చేశారు కో యాక్టర్స్ కూడా. సూపర్గా అనిపించింది నాకైతే. రవితేజ గారు అంటే కొత్తదనం, అలా మనం ఊహించుకోవచ్చు. కొత్తదనం అంటే కొత్త డైరెక్టర్ అంటే మనం చూసుకోవాలి ఇక ఏ లెవెల్లో ఉండిపోతుందని. నాకైతే ఈగల్ మూవీ అయితే ఈ బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది అనుకుంటున్నా. మీకు కూడా అలా అనిపిస్తుంది కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓవరాల్గా మొత్తం చూసుకుంటే కనుక మూవీ రేటింగ్ వచ్చి 5కి 3.8 అయితే ఇస్తాను నేనైతే. రవితేజ గారు అంటే కొత్తదనానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. ఇది ఇవాల్టి రివ్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ ఎన్కే నవీన్. ఇలాంటి మంచి మంచి రివ్యూస్తో ఇంకా వస్తూనే ఉంటా. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.